నాకు ఒక కబోర్డ్ అవసరం పడి ఉండే. కబోర్డు 2 months నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. కబోర్డ్స్ తీసుకోవడానికి ఇక్కడ నేను ఉండే ఏరియాలో, యూనియన్ అనే ఏరియాలో ఒక పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించింది పూర్తిగా మొత్తం కబోర్డ్స్కి సంబంధించే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అక్కడికే పోతున్నాను. సెకండ్ హ్యాండ్ కబోర్డ్స్ దొరుకుతాయి, ఫస్ట్ హ్యాండ్ కబోర్డ్స్ దొరుకుతాయి, ప్లస్ రేట్స్ ఎట్లున్నాయి ఏంటిది అనేది చూద్దాం. ఈరోజు వ్లాగ్లో అయితే ఇదే చూపిస్తాను. నేను అక్కడికి వెళ్తాను, అక్కడ రేట్స్ ఎట్లున్నాయి అనేది చెప్పి చూపిస్తాను మీకు. ప్లస్ నేను కూడా ఒక కబోర్డ్ అయితే తీసుకొచ్చుకుంటాను ఫ్రెండ్స్ నా అవసరానికి. చూడొచ్చు ముందుకు. చూస్తున్నారు కదా, అంతా నార్మల్గానే ఉన్నది. ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతుర్రు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, డ్యూటీస్ కానీ ఏవి కానీ. ఇగో ఇక్కడ ప్రస్తుతానికి నేను సిగ్నల్ దగ్గర ఆగిన. అక్కడ గ్రీన్ లైట్ వస్తే మనం వెళ్ళొచ్చు. గ్రీన్ లైట్ వచ్చింది, నేనైతే ముందుకు వెళ్తున్నా. చూడొచ్చు లైట్ అగో. గ్రీన్ లైట్ అయితే పడింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తున్నా నేను. చూడొచ్చు. ఇటు నుంచి వెళ్తే ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళది మొత్తం దానికి సంబంధించి కబోర్డ్లకు సంబంధించి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సిగ్నల్ పడింది, ఆగాలి, అందరం ఆగాల్సిందే. ముందుకు చూడండి మొత్తం షాప్. ఈ రోడ్ల నుంచి వెళ్ళి చక్కగా ముందుకెళ్తే పాకిస్తాన్ వాళ్ళది ఉంటుంది. అక్కడ నుంచి మనం తీసుకెళ్ళచ్చు. కబోర్డ్స్ అన్నీ దొరుకుతాయి మనకు. కబోర్డ్ తీసుకున్న 100 dirhams పడ్డది, ట్రాన్స్పోర్ట్ ప్లస్ కబోర్డు కలిపి. అలా చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉండే, ఒక్కొక్క జాల పెయింట్ పోయి ఉండే, అట్లా ఇట్లా. ఇది కూడా సెకండ్ హ్యాండ్ కబోర్డే. 100 dirhams. ఇక కొత్తగా కావాలంటే ఇక మనతో కాదు అది వ్యవస్థ. సెకండ్ హ్యాండ్ కబోర్డ్కే 100 dirhams. పెయింట్ పోయి ఉండే, చిన్న చిన్న రిపేర్స్ ఉండే, అవన్నీ అతను చేస్తున్నాడు. ఈ ఏరియా మొత్తం పాకిస్తాన్ వాళ్ళదే ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు మొత్తం కబోర్డ్స్, సోఫా సెట్స్, ఫర్నిచర్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం వాళ్ళే సెల్ చేస్తూ ఉంటారు. చూడొచ్చు. చూస్తురా, రిపేర్ చేస్తాడా. దానికి బట్టలు తలిగేసుకోవడానికి హ్యాంగర్ లేకపోతే దాన్ని తయారు చేస్తాడు. తీసుకున్న రూమ్కి వెళ్తున్నా ట్యాక్సీలు వేసుకొని. Assalamualaikum. चलो ठीक है, तबीयत ठीक है. చూడొచ్చు, వేప చెట్లు కూడా ఉన్నాయి అన్నీ మనకి ఇక్కడ. వేప చెట్లు అయితే మంచిగా ఉన్నాయి ప్రశాంతంగా. ఇది దుబాయ్. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. మిసైల్స్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అన్నీ నార్మల్గానే జరుగుతున్నాయి. ఫ్లైట్ కూడా పోతుంది పైన. कौन सा रास्ते है ना, किधर से जाएगा? इधर इसका तरफ से. अच्छा, उमर बिन उस तरफ से उतरा सलावती. इस तरफ नहीं आया मैं. इस तरफ नहीं आया. अलरिगा अलकोर. రూమ్కి అయితే తీసుకెళ్తున్నా. 100 dirhams. కొత్తది కావాలంటే మాత్రం బాగా ఇబ్బంది ఇక్కడ. అలా చెక్ అయి ఉన్నాయి, ఇంకా పరుపులు చాలా ఉన్నాయి, కానీ ఐటమ్స్ మన దగ్గర అంత తడి లేదు కొనడానికి. ఉన్నదాన్ని అడ్జస్ట్ అవ్వాలి కదా. అయితే ఈ బట్టలన్నీ పిండిన తర్వాత ఒక జాల పెడితే
ఐరన్ చేయించిన తర్వాత అన్ని స్మెల్ వస్తున్నాయి వేసుకుంటే. కప్బోర్డ్ ఉంటే ఏంటంటే హ్యాంగ్ చేయచ్చు, వేలాడదీయచ్చు, అప్పుడు మంచిగా ఉంటాయి, స్మెల్ గిల్లు రాకుండా ఉంటాయని చెప్పేసి తీసుకపోడు. సామాను కూడా మొత్తం నా బెడ్ మీద పెట్టుకున్నాడు, పోయినాక చూపిస్తా. అంత అంగడి ఆగం ఉన్నది పరిస్థితి. అందుకొరకే దీనికి వనకచ్చుడు అవుతుంది. విషయం ఏంటంటే కప్బోర్డు లేనిది ఇక్కడ నడవది. షాంపూలు కానీ, సేవింగ్ కిట్ కానీ, ట్రిమ్మర్స్ కానీ, సబ్బులు కానీ, సర్ఫులు కానీ, ఇంకా చాలా విషయాలు అన్నీ బెడ్ మీద వేసేసుకున్నా. అక్కడికి పోతే వెళ్తుంది మీకు. మళ్ళీ నాకు డ్యూటీకి సంబంధించిన పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్ అవి ఇవి అంతా ఒక జాగల అంగడి ఆగం అన్నట్టున్నది. అక్కడికి పోతే చూపిద్ది. ఇప్పుడు మీకు చూద్దురు కానీ వెయిట్ చేయరు రూమ్కి పోయినాక. నేను ఉండేది యూనియన్ దగ్గర. يلا تيجي تيجي ऐसे सुनिए ने हाँ सुनने पर ना हाँ ठीक है ना స్ట్రీట్కి వచ్చేసినాం. నేను ఉండే ప్లేస్కి వెళ్తున్నాను. दान की कराने पड़ना ఎంత మంచిగా ఉంది ప్రశాంతంగా దుబాయ్. ठीक है सब वही पता लगा में थी अच्छा ये था ठीक अल्हम्दुलिल्लाह शुक्र है इधर ही है ना